హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పదులపర్తి శివ. నేడు రుక్మిణీ కళ్యాణంతో మీ ముందుకు వచ్చాను. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోనూ ఒక పద్యం. రుక్మిణీ కళ్యాణం యొక్క విశేషం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని వివాహాలు 8 రకాలైతే అష్టవిధ వివాహాల్లో రాక్షస వివాహం చేసుకుంటారు. అందుకే వివాహం కాని వారిని రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయమంటారు. ఇప్పుడు అది చాలా అవసరం కూడా. ఎందుకంటే యువతకు 30 ఏళ్ళు వచ్చినా, 35 ఏళ్ళు సంవత్సరాలు వచ్చినా వివాహాలు అవ్వటం లేదు. వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటే యువత యువకులకు పురోహితులు కానీ, జ్యోతిష్ పండితులు కానీ, పౌరాణికులు కానీ అనేక రకాలైనటువంటి పరిహారాలను చెప్తున్నారు. అందులో జ్యోతిష్ పండితులైతే గ్రహదోష విచారణ గురించి, గ్రహ జపాల గురించి చెబుతారు. పౌరాణికులైతే రుక్మిణీ కళ్యాణం పారాయణం చేస్తే తప్పనిసరిగా వివాహం జరుగుతుంది అని చెప్తారు. అది మనకి యువతకి అవసరం కూడా. నిజంగానే వాస్తవంగా ఇప్పుడు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. కాబట్టి వివాహం ఆలస్యమైనటువంటి వారికి రుక్మిణీ కళ్యాణ పారాయణ చేసినట్లయితే తప్పనిసరిగా వివాహం జరుగుతుంది. అందులో సందేహం ఏం లేదు. ఇది ఒక రకంగా మన యువకులకు అవసరమైతే, అసలు ఈ రుక్మిణీ కళ్యాణాన్ని మొత్తం భాగవత ప్రవచనాన్ని, భాగవతాన్ని, పురాణాన్ని పరీక్షన్ మహారాజుకు కూడా అవసరమైంది. పరీక్షన్ మహారాజుకి అవసరమైతే మన యువకులకు కూడా ఇప్పుడు అవసరమే. అయితే ఆయన యొక్క అవసరం వేరు. అది వివాహం కోసం కాదు, మోక్షాన్ని పొందడం కోసం. సందర్భం ఏంటంటే, ఒకానొకప్పుడు పరీక్షన్ మహారాజు వేటకు వెళ్ళి అలసిపోయి ఒక ఆశ్రమ సమీపానికి వస్తాడు. ఆ ఆశ్రమం శమీక మహర్షిది. శమీకుడు యోగ నిద్రలో ఉండి తపస్సులో, ధ్యానంలో ఉన్నారు. మహారాజు వచ్చిన సంగతి కూడా ఆయనకు తెలియదు. ఈయన ఆ రోజు పితృపితామహుల యొక్క కిరీటాన్ని ధరించి వెళ్ళడం చేతనైతేనేమి, కలియుగ ఆరంభం జరుగుతున్న సందర్భంలో అయితేనేమి ఈయనకు ఒక దుర్బుద్ధి పుట్టింది. సహజంగా అటువంటి వ్యక్తులు కాదు. పాండవులలో ఉన్నటువంటి అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి పరీక్షన్ మహారాజు అటువంటి వాడు కాదు. కానీ యుగ ప్రభావం చేత, కలి ప్రభావం చేత ఆయన పక్కనే ఉన్నటువంటి చనిపోయినటువంటి పావుని శమీక మహర్షి మెళ్ళ వేస్తాడు. ఆ విషయం కూడా ఆయనకి తెలీదు, ఆ శమీక మహర్షికి. కానీ ఆ వృత్తాంతాన్ని మిగతా శిష్యులు శమీక మహర్షి యొక్క కుమారుడైనటువంటి శృంగికి చెబుతారు. శృంగి వెంటనే కోపోద్రిక్తుడయ్యి శాపం ఇస్తాడు. ఎవరైతే నా తండ్రి మీద చనిపోయిన పామును వేశారో వారు 7 రోజుల్లో అదే సర్పంతో పాము కాటుకి మరణించుగాక అని శాపం ఇస్తారు. శాప వృత్తాంతం తెలిసిన తర్వాత ఈయన యోగంలో నుంచి బయటకు వచ్చి జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకుని చాలా పొరపాటు అయింది. ఆయన పరీక్షన్ మహారాజు, మన రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు, శాపానికి నివృత్తి లేకపోయినా శాప వృత్తాంతాన్ని మాత్రం ఆయనకి తెలియజేయండి అని చెప్పినప్పుడు పరీక్షన్ మహారాజుకి తెలిసిన తర్వాత 7 రోజుల్లో ఆయన చనిపోతాడు అని తెలిసినప్పుడు విచారిస్తూ నదీ తీరంలో ఉంటే పాలు పితికే సమయం మాత్రమే ఉండేటటువంటి శుకమహర్షి పరీక్షన్ మహారాజుకి భాగవతాన్ని చెప్పడం మహాద్భుతం, గొప్ప అదృష్టం, వరం. ఆయన చేసుకున్నటువంటి వరం. ఆయన చేసుకున్న ఆ వరమే మన యువకులకు కూడా కలియుగంలో వివాహం కాని వారికి రుక్మిణీ కళ్యాణ దృష్టాంతాన్ని వినేటటువంటి అదృష్టం కూడా కలగడం మనకు ఒక వరం. పురాణ పఠనంలో భాగంగా పరీక్షన్ మహారాజు
శుకయోగేంద్రులను అడుగుతున్నాడు. బలభద్రుని యొక్క వివాహం అయిన తర్వాత రైవతుడు అనేటటువంటి మహారాజు రేవతి అనేటటువంటి కుమార్తెనిచ్చి వివాహం చేశారని మీరు చెప్పారు. బలరాముడికి వివాహం అయిందని చెప్పారు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అనేక మంది రాజుల్ని సంహరించి భీష్మకుడి యొక్క కుమార్తెను రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నారని మీరు విన్నవిస్తున్నారు. ఒక్కడే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే అంతమంది చేదు దేశపు రాజుల్ని ఇంకా ఇతర రాజుల్ని ఏ విధంగా జయించాడు, రుక్మిణీదేవిని ఏ విధంగా రాక్షస వివాహం చేసుకున్నాడు, ఆ విషయాలన్నీ కూడా నాకు వినవేడుకగా ఉన్నది. ఆనతీయుణ్ణి మహర్షి, అంతేకాదు విష్ణుమూర్తి యొక్క కథలు ఆకర్ణాంతము వింటూ ఉంటే అవి చెవులకు బుధతోషణములుగా ఉంటాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. కాబట్టి మాకు మరింత విస్తరించి నాకు మరింత విపులంగా చెప్పవలసింది అని అడిగినప్పుడు ఆ శుకమహర్షి పరీక్షణ మహారాజుకి చెప్పినటువంటి సన్నివేశము సంఘటనే ఆ సందర్భంలోనే రుక్మిణీ కళ్యాణంలోని ఒక పద్యాన్ని ఆయనకి చెప్తున్నారు. ఖగనాథుండమరేంద్రు గెల్చి సుధమున్గైకొన్న చందంబునం జగతీనాథుల జైద్యపక్షచరులం చాల్వాదులం గెల్చి భద్రగుడై చక్రి భరించ భీష్మక సుతన్ రాజీవ గంధన్ రమా భగవత్యం సభవన్న మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. ఖగనాథుండమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందమ్మునం. సుధ అంటే అమృతము, ఖగనాథుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు తన తల్లి యొక్క కోరిక కోసము తల్లిని దాస్య విముక్తిని చేయడం కోసము ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళి స్వర్గంలో ఉన్నటువంటి అమృతాన్ని ఏ విధంగా అయితే తెచ్చుకుంటాడో ఆ విధంగా ఆ రకంగానే శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని వివాహం చేసుకుంటాడు అని ప్రారంభం. అసలు ఈ ఖగనాథుడు తెచ్చుకోవడం అనేటటువంటిది ఈ కద్రువ వినతి అనేటటువంటి ఇద్దరు భార్యలు, వారిరువురు తోటికోడళ్ళు. వాళ్ళిరువురు కూడా వారిద్దరూ కూడా తోటికోడళ్ళు కాదు, వారిద్దరూ సవితులే. వారిద్దరూ ఒక రోజున పందెం వేసుకుంటారు. ఆ పందెంలో వినత ఓడిపోతుంది. అప్పుడు ఆ కద్రువ ఆమెను దాస్యానికి నిర్ణయించుకుంటుంది. ఈ విధంగా ఉండగా ఆ వినత యొక్క కుమారుడే వైనతేయుడు గరుత్మంతుడు. కద్రువ యొక్క కుమారులే కాద్రవేయులు సర్పములు. అందుకే పాములకు ఈ యొక్క గరుత్మంతుడికి శత్రుభావన. అప్పుడు ఈ వైనతేయుడైనటువంటి గరుత్మంతుడు పినతల్లి వద్దకు వెళ్ళి, మా అమ్మకు దాస్య విముక్తిని చేయాలి అంటే ఏం చేయాలి అని అడిగితే, మా కుమారులందరికీ కూడా అమృత భాండాన్ని కనుక తీసుకొచ్చి ఇచ్చినట్లయితే నీ తల్లిని దాస్య విముక్తురాల్ని చేస్తాను అని చెప్పినప్పుడు వైనతేయుడు గరుత్మంతుడు ఆఘమేఘాల మీద ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అప్పుడు ఆ అమృత కలశాన్ని తీసుకొచ్చి తల్లి చేతిలో, ఆ పినతల్లి చేతిలో పెట్టి తన తల్లికి దాస్య విముక్తురాల్ని చేసుకుంటాడు. అలా ఖగనాథుండు అమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందమునను ఆయన ఏ విధంగా అయితే ఆ అమృతాన్ని తెచ్చుకున్నాడో ఆ చందముగానే ఆ రకంగానే ఖగనాథుండు అమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందమునన్ జగతీనాథుల చైద్యపక్షచరులను, జగతీనాథులు జగత్తుకు నాథులైనటువంటి రాజులందరినీ, చైద్యపక్షచరులను చేదిరాజులైనటువంటి వారిని, సాల్వరాజుల్ని, చేది దేశపు రాజుల్ని, సాల్వరాజుల్ని అందరినీ కూడా జయించి సాల్వాదులను గెలిచి అందరినీ గెలిచి భద్రగుడై అంటే బలరాముడితో కూడి భద్రగుడై సాల్వాదులం గెలిచి భద్రగుడై చక్రి వరించే. ఆ బలరాముడితో చక్రి వరించాడు. ఎవరెవరు వరించాడు? భీష్మకుడు కుమారుడైనటువంటి భీష్మకుడి కుమార్తె అయినటువంటి రుక్మిణీదేవిని, భీష్మక సుతన్ రాజీవ గంధన్
రాజీవము అంటే తామర పువ్వులు, నల్ల కలువలు. ఆ నల్ల కలువల వంటి సువాసన గంధపరిమళం వచ్చేటటువంటి ఆమెను రాజీవ గంధిన్ రమా భగవత్యం సభవన్. రమా భగవతీదేవి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంతో ఉన్నటువంటి ఆమెను రమా భగవత్యంశ, ఆ హంసతో జన్మించిన ఆమెను రమా భగవత్యంశ భవన్న. మహాగుణమణిన్న, గుణములలో చూడామణి వంటిదైనటువంటి ఆ రుక్మిణీదేవిని బాలామణిన్న, అటువంటి బాలికల్ని స్త్రీలను పోల్చేటప్పుడు బాల ప్రౌఢ, బాల స్నిగ్ధ ప్రౌఢ అనేటటువంటి విధాలుగా పోలుస్తాము. కాబట్టి బాలామణిని, అటువంటి రుక్మిణీదేవిని ఆ శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నాడు అని చెప్పి అప్పుడు చెప్పడం జరుగుతుంది ఈ శుకమహర్షి పరీక్షన్ మహారాజుకి. నా ఈ పద్య తాత్పర్యము, ఈ వచనము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ శివ పదుళ్ళపర్తి.